ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం బోయల కింతాడ గ్రామంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు బూరే బాబురావు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు. బూరే బాబురావు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీని గత వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 90 కోట్ల వరకు రైతులకు కార్మికులకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము రైతులను ఆదుకోవాలి, అలాగే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి, కార్మికులకు పని కల్పించాలి, రైతులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి, అలాగే కార్మికుల జీతాలు కూడా వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో రైతులకు అండగా ఉంటాం. రైతుల తరపున ఆల్ పార్టీ నాయకులను కలుపుకొని మేమే పోరాటం చేస్తాం. రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని బూరే బాబురావు కోరారు. అందరూ కూడా మేము కానీ నమ్మకం వహించి ఇంతవరకు కూడా వేచి చూసాం. ఎందుకంటే ఇది పూర్తిగా క్రషింగ్ చేయరు అని చెప్పి ఈ మధ్య తెలిసింది. గత వారం రోజుల నుంచి ఫ్యాక్టరీ సిబ్బంది అంతా కూడా ఫ్యాక్టరీ పరిధిలో ఉన్నటువంటి 3 పాయింట్లు పెట్టుకొని ఈ ప్రాంతానికి సంబంధించి చివరితోట కాట దగ్గర పెట్టి రైతులకు సంబంధించిన చెరుకు అంతా కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం సిబ్బంది దళారీగా మారి ఏదైతే మద్దతు ధర 3,156 రూపాయలు ఉందో దాన్ని కూడా చెల్లించకుండా 2,800 రూపాయలు ఇస్తారు, మీరు పాల్గొండ ప్రైవేట్ ఫ్యాక్టరీకి చెరుకుని చెల్లించండి, ఫ్యాక్టరీ తరఫున మేము ఉన్నాము, పర్మిట్లకు ఇస్తామని చెప్పి ఫ్యాక్టరీ తరఫున వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఇది పూర్తిగా ఇప్పుడు ఒక రూఢీకి వచ్చాం. ప్రజలు కానీ రైతులు కానీ పార్టీ కానీ ఒక రూఢీకి వచ్చింది. ఎందుకంటే ఈ సంవత్సరం క్రషింగ్ జరగదు. ఉన్నటువంటి చెరుకుని ప్రైవేటు ఫ్యాక్టరీలకి ఫ్యాక్టరీ ప్రభుత్వం లోపాయకరంగా దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని 2,800 రూపాయలు ఇచ్చి పూర్తిగా మోసం చేస్తుంది. ఉన్న బకాయిలు కూడా చెల్లించలేదు.